నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే పసందైన రుచులు మీకు పరిచయం చేసేందుకు ఇవాళ మన రుచి చూడు కార్యక్రమం కూకట్పల్లిలోని దుర్గ గారింటికి వచ్చేసిందండి. మరి దుర్గ గారు పరిచయం చేయబోయే రుచులు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. దుర్గ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఇప్పుడు ఏం చేస్తారు? స్వీట్ చేస్తున్నానండి. ఏం స్వీటు? చిమ్మిలి పూర్ణాలు. చిమ్మిలి పూర్ణాలు. చిమ్మిలి అంటే నువ్వులు ఉండవు కదండి? నువ్వులు బెల్లం మనం నాగుల చవితి చేసుకుంటాం కదా, అదే కదా ఆ పూర్ణాలా? అవునండి. నాగుల చవితికి నాగేంద్రుడికి ప్రసాదం కదా. బాగుంటుంది. ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది. సరే, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా ఫస్ట్? చెప్తానండి. బియ్యం, మినప్పప్పు, నువ్వులు, బెల్లం, ఆయిల్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ భలే టేస్టీగా ఉంటాయి. టేస్ట్ మట్టి సూపర్గా ఉంటాయి. ఓకే, ఫస్ట్ దీనికి ఆ పిండి ఒకసారి ఇవ్వండి, చెప్తాను. ఈ పిండి గురించి చెప్పండి ఫస్ట్. 1 కప్పు మినప్పప్పు, కప్పున్నర బియ్యం. కప్పు మినప్పప్పు, కప్పున్నర బియ్యం. 2 అవర్స్ 3 అవర్స్ ముందు నానబెట్టుకుని రుబ్బు పెట్టుకోవాలండి. రుబ్బు పెట్టేసుకోవాలి. దోశల పిండినండి, కాకపోతే కొంచెం బరకగా రుబ్బుకోవాలి, లైట్ గా. అప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తాయి, కరకరలాడుతూ. ఓకే అండి. మీరు పూర్ణాలు బాగా చేస్తారా? ఎన్ని రకాల పూర్ణాలు చేస్తారు? ఆల్మోస్ట్ అన్ని చేస్తానండి. ఆల్మోస్ట్ అన్ని అంటే ఏదో 16 రకాలు ఉన్నట్టు చెప్తున్నారు చూడండి. ఎన్ని రకాలు ఉన్నాయి? పూర్ణం మామూలుగా శనగపప్పు పూర్ణాలు, శనగపప్పు పూర్ణాలు, ఈ నువ్వుల పూర్ణాలు, ఇంకా జున్ను పూర్ణాలు. జున్ను పూర్ణాలు ఏమిటండి? జున్నుతో ఎలా చేస్తారు? జున్ను ముక్కలతో అండి. జున్ను ముక్కలతో పూర్ణాలు వస్తాయా? ఎలా? ముక్కలు మనం కట్ చేసుకుంటాం కదా, చిన్న చిన్న ముక్కలు. ముక్కల్ని డిప్ చేసి వేసేసుకోవటం. ఉంటుందా లోపల కరిగిపోకుండా? అవునా? ఏమంటే ఉండండి, ఈసారి ట్రై చేస్తాను. నేను జున్ను బాగా చేస్తానండి. నిజంగానే చాలా గట్టిగా ఎంత బాగా చేస్తాను అనుకున్నారు. చిక్కటి పాలతోటి చాలా బాగా చేస్తాను. ఇది తెలీదు. బాగుంటాయని ట్రై చేయండి ఒకసారి. నేను ఇంటికి వెళ్ళి ట్రై చేసి బాగోలేకపోతే మాత్రం మీకే ఫోన్ చేస్తాను. ఓకేనండి. దుర్గ గారు చెప్పారని ఇంట్రో చేస్తాను. ఓకేనండి. మా వాళ్ళు కనుక బాగాలేదంటే మీకే ఫోన్ చేస్తాను. ఓకేనండి. మీరు కూడా చేయండి. సరే, ఇంకేం పూర్ణాలు చేస్తారు? ఇంకా పెసరపప్పు తోటి ఇవి కూడా బాగుంటాయి. కొబ్బరి లౌజు, కొబ్బరి లౌజు అది కూడా బాగుంటుంది. అమ్మో, నిజంగానే నేను ఏదో మాట వరుసకన్నా నీవు నిజంగా 16 రకాల పూర్ణాలు వేసేటట్టే ఉన్నాను. అందుకే ఎవరిని తక్కువ వచ్చినా వీకోటి. సరే, ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ పూర్ణాలు వేసుకుందాం. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి ఫస్ట్ ఏం చేయాలండి? నువ్వులు ఫ్రై చేసుకుందామండి. అయితే స్టవ్ వెలిగించండి. మంచిగా వేయించుకోవాలేమో కదా. అంటే బాగా బ్రౌన్నెస్ రాకూడదు. ఓహో, అంటే టేస్ట్ మారిపోతుంది. నేను ఆ ఉద్దేశంతో అన్నాను. అలా వేయించుకోకండి, ఓ మాదిరిగా వేయించుకోండి. ఇది వేస్తూ చెప్పండి మీ ఫ్యామిలీ గురించి. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఎంతమంది పిల్లలు? నాకు పాప బాబు అండి. మా వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఫ్లోర్ మేనేజర్ చేస్తారు. బట్టలు, షాపింగ్లు, కన్సెషన్లు కొంటూ ఉంటారా? తీసుకుంటామండి. ఎంత కన్సెషన్ ఉంటుంది మీకు? 30%. 30% అంటే మీరు స్టాఫ్ కాబట్టి. అవునండి కదా. ఏమేమి కొంటూ ఉంటారు ఎక్కువగా? గోల్డా, బట్టలా? గోల్డ్ కాదండి, బట్టలే. పిల్లలకి డ్రెస్సులు, పండగకి డ్రెస్సులు అంటారు కదా, పిల్లలు బర్త్డేస్ వచ్చిన అన్ని తీసుకుంటా ఉంటామండి. గోల్డ్ ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారా? వరలక్ష్మి వ్రతానికి. అప్పుడు ఒక్కసారే? ఓకే. మళ్ళీ ధనత్రయోదశి వస్తుంది కదా, అప్పుడు. పిల్లలు ఏం చదువుతున్నారు? మా పాప 8th అండి, మా బాబు 6th. మీరు ఇంట్లో ఉండి చక్కగా వెరైటీ అన్ని వంటలు వండి పెట్టి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారా? అవునండి. ఏది నెగిటివ్ ప్లేస్? ఏది మా నెగిటివ్ ప్లేస్? ఏలూరు అండి. నేటివ్ ప్లేస్ ఏలూరు. మీరేం చదువుకున్నారు? నేను తక్కువే చదువుకున్నాను, 10th వరకు చదువుకున్నాను. తర్వాత పెళ్లి చేసేసారు. మాది బిగ్ ఫ్యామిలీ అండి, 8 మంది మొత్తం. ఏంటి మీరు అక్క చెల్లెలా? అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిపి 8 మంది. మా బ్రదర్స్ 5, సిస్టర్స్ 3. నేను చిన్నదాన్ని. లాస్ట్. ఇక్కడ చిన్నదాన్ని, అత్తగారి ఇంటికాడ చిన్న కోడలు. ఎంతమంది కోడళ్ళు మీరు? ఇద్దరు. అక్కడ స్మాల్ ఫ్యామిలీ. అవునులేండి, పెద్ద కుటుంబం ఉన్నప్పుడు జాగ్రత్త పడిపోతారు, తొందరగా పెళ్లి చేసేస్తుంటారు. కరెక్టే. మరి పెళ్ళైన తర్వాత చదువుకోకపోయారా? కుదరలేదండి. కుదరలేదు. చాలా చాలా. ఇప్పుడు ఏం చేయాలంటారు? స్టవ్ ఆఫ్ చేసుకుందామా? కొద్దిగా గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చెప్పండి, చెప్తాను ఒకసారి.
ఇవి 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 గ్రైండ్ చేసుకున్నాక బెల్లం తురుము కూడా వేసుకుని గ్రైండ్ చేసి మనం రౌండ్స్ గా ఉండలు చేసుకోవాలి. ఏంటంటే ఆల్రెడీ నేను చేసి తెచ్చాను శ్రీవాణి. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత బెల్లం వేయాలా లేకపోతే వీటితో పాటు బెల్లం వేసి? లేదండి, మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇది బయటికి తీసుకున్నప్పుడు అది తురుము దాంట్లో వేసి గ్రైండ్ చేస్తే అప్పుడు ఒకసారి రెండు కలిపి గ్రైండ్ చేస్తామంటే ఉండ వచ్చేస్తాం. అవునా? అయితే ఇది ఇక్కడ పెట్టి మీరు చేసిన చిమ్లీలు ఇటువంటి చెప్తాను. ఇదండి సంగతి. నువ్వుల పూర్ణాలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వుల్ని బాగా వేయించేయకండి, కొంచెం దూరగా వేయించుకొని ఫస్ట్ వాటిల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోండి. ఆ తర్వాత నువ్వులకి సరిపడినంత బెల్లం, మరి ఎక్కువగా వేసుకుంటే పాకం అయిపోతుందండి, కరెక్ట్గా అందాదాగా తీసుకోండి. తీసుకుని బెల్లం వేసుకుని ఆ రెండింటిని వేసి బాగా తిప్పేయండి. తిప్పేసిన తర్వాత ఉండకట్టకు వస్తుంది. ఇగో ఈ విధంగా చక్కగా చిన్న చిన్న ఉండలు చేసుకోండి. వీటిల్ని చిమిలీలు అంటారు. నువ్వులు ఉండలని కొన్ని ప్రాంతాల్లో అంటారు, కొన్ని ప్రాంతాల్లో చిమిలీలు అంటారు. చక్కగా దుర్గ గారు చిమిలీలు చేసి తీసుకొచ్చేసారు. ఇప్పుడు వీటిల్ని పూర్ణాల్లాగా వేసుకుందాం. ఇంతకుముందు ఆల్రెడీ మనం తోపుపిండిని రెడీ చేసుకున్నాం కదా, ఆ తోపుపిండిలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే చిమ్లీ పూర్ణాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం నూనె పెట్టుకుందాం. ఏం దుర్గ గారు? ఓకే దుర్గ గారు, ఓకే చిమ్లీలు పట్టుకోండి. ఇవి రెడీ కదా? రెడీ. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుందాం శ్రీవాణి. అంతకంటే మనం ముందు పని చేయాలండి. ఏమిటో చెప్పండి. స్టవ్ వెలిగించాను. ఆహా, దుర్గ గారు మీరు చదువుకోలేదు కానీ చదువుకుంటే మాత్రం మంచి పొజిషన్లో ఉండేవారండి. మా బ్రదర్స్ అందరూ అంటూ ఉంటారండి కదా. చాలా మంది ఆడవాళ్ళు చాలా మేధావులు, పాపం వాళ్ళ ఆ బ్రెయిన్ ఆ మేధస్సు అంతా కిచెన్లకి, హాల్స్కి, బెడ్రూమ్స్కి సదురుకోవడానికే అంకితం అయిపోతూ ఉంటుంది. వాళ్ళు కనుక చదువుకుని ఉంటే ఎక్కడెక్కడెక్కడో ఉండేవాళ్ళు. మీరు ఎప్పుడు జాబ్ చేయాలనుకోలేదండి? పిల్లలు చిన్నప్పుడు 2 నెలలు ప్లే స్కూల్లో చేశానండి. ప్లే స్కూల్లో చేశారా? నాకు పిల్లలతో చాలా ఎంజాయ్ చేయటం బాగా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి బాగా అనిపించింది, కానీ పిల్లలతో కుదరక మానేశానండి. మరి ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా, సొంతంగా ఇప్పుడు హౌస్ తీసుకుందాం అనుకుంటున్నాం. అక్కడ ప్లే స్కూల్ పెడదామని ప్లానింగ్ అయ్యింది. సూపర్. ఓహో, ప్లే స్కూల్ మమకారం పోలేదన్నమాట. చేసింది 2 నెలలు అయినా చాలా ఇష్టం అండి నాకు. బాగుంటుంది, కానీ కొంచెం కేర్ ఎక్కువ ఉండాలి. కేర్నెస్ ఎక్కువ అండి పిల్లల మీద చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు కేర్ చాలా అవసరం. ప్లే స్కూల్ మెయింటైన్ చేయడం అంటే నాట్ ఏ జోక్. ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా చిన్న పిల్లల మీద ఒక 10 కళ్ళు ఉండాలి, పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి. ఆల్ ది బెస్ట్, చాలా మంచి నిర్ణయము. అట్ ద సేమ్ టైం చక్కగా బాగా జాగ్రత్తగా చేసుకోవాలి. నూనె కాగిందండి కొద్దిగా. ఇంట్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎవరిదండి? ఇద్దరిది అండి. ఇద్దరిదినా? అంటే మీరు ఏ ఖర్చులు మీరు చూసుకుంటారు? అన్ని ఇద్దరే చూసుకుంటామండి. అంటే ఆల్మోస్ట్ ఎక్కువ నేనే చేస్తాను, నేనే చూస్తాను. ఆయన టైమింగ్ ఉండదండి, అందుకని పొదుపు ఎక్కువగా చేస్తారా? ఆడవాళ్ళు సాధారణంగా పాపం పిల్లలు, భర్త ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులన్నిటినీ ఇలా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు కదండి. అవునండి, జీవితం అనే దాంట్లో పీజీ చేశానండి. అందుకే అన్నానండి మిమ్మల్ని ఫస్టే స్టడీ చేసి. అసలు నిజంగా చూడడానికి చాలా ఇన్నోసెంట్గా లా కనిపించినా చాలా బ్రెయిన్ ఉందండి దుర్గ గారు, చాలా క్లెవర్. ఏమండి అంత భారీ డైలాగు, అంత ఏదో నిజంగానే అంత లైక్ ఏజ్డ్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడారు ఏంటండి? జీవితంలో సమస్యలండి. అఫ్కోర్స్ 8 మంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఎన్నో చూస్తుంటారు. చూసానా? అంటే 9 నా బేస సంఖ్య, అందుకని వేస్తున్నా. మీ లక్కీ నెంబరా? లక్కీ నెంబర్. వేయండి వేయండి. ఎర్రగా వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయండి. గారు వేగిపోయినట్టున్నాయి. అయిపోయింది శ్రీవాణి, తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేయనా? రెడీ శ్రీవాణి. నువ్వులు పూర్ణాలు.
వేడి వేడి చిమ్నీ పూర్ణాలు రెడీ. ఇవి వేడి తగ్గిన తర్వాత వీటిని నేను టేస్ట్ చేస్తాను. మరి వీటిని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో మీకు గాయత్రి సిల్క్స్ సైనిక్పూర్ వారు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ అండి. డిజైనర్ శారీస్కి చాలా ఫేమస్ గాయత్రి గారు. మంచి మంచి డిజైనర్ శారీస్కి ఇప్పుడు ప్రసిద్ధి. ఆవిడ డిజైన్ చేసిన శారీస్లోంచి మీకు ఒక అందమైన శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో దుర్గ గారు తయారు చేసి చూపించిన చిమ్నీ పూర్ణాలు చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి మీరు కూడా మీకు తెలిసిన కొత్త రుచుల్ని మన ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో సరికొత్త వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మీ శ్రీవాణి.